విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. పాసింగ్ క్లౌడ్స్ అంటారు. అలా వచ్చి అలా వెళ్ళిపోయే మేఘాలు. పాసింగ్ క్లౌడ్స్లా అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి పరిటాల కుటుంబము ఈ మధ్య తమకు గ్యారెంటీగా ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు, కానీ బాబు రాజకీయ భవిష్యత్తుకు కూడా షూరిటీ లేదు. కానీ ఈ షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ రాప్తాడు ఎమ్మెల్యే చేతగానోడు, ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని రాలేకపోతా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేదల ఖాతాలే నేరుగా జమ చేసిన ప్రభుత్వం మాది. మీ హయాంలో ఏదైతే పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలని మొదలుపెట్టినారో 803 కోట్ల కాంట్రాక్టు, దాంట్లో మీరు 20-30 కోట్ల రూపాయలు పన్నులు చేసి 40 కోట్లు 45 కోట్లు బిల్లులు తీసుకున్నారు. ఆ రోజుల్లో ఆ పనులు చేసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు. మీరు తెచ్చినటువంటి మెగా కంపెనీనే, నేను తీసుకురాలే. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి పరిటాల తెచ్చినటువంటి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కాంట్రాక్ట్లు తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి ₹1 పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాను. ₹1 పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాను మీరు తీసుకొచ్చిన కాంట్రాక్టర్లకి. 175 కోట్ల రూపాయల పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా కాంట్రాక్టర్ హిడెన్ టర్నప్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడడంలే. సో ఆ కాంట్రాక్టులోనే అదనంగా రిజర్వాయర్లను తీసుకొని వచ్చాను. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్లను అదనంగా తీసుకొని వచ్చాం. పుట్టకనమస్తానే అయితే భూసేకరణ పేమెంట్ కూడా మీరు ₹1 ఎవరు కూడా రైతులకు ఇలే. మేము 3 నెలలకు డబ్బులు ఇస్తాము, 6 నెలలకు డబ్బులు ఇస్తాము, రైతులు మోసం చేసి మీరు కాలువలు దువ్వినారు. కాలువలు దువ్వి మీరు ఎలక్షన్లో ఓడిపోయినారు. మేము ఆ రోజు ఈ ప్రతిపాదననే కరెక్ట్ కాదు, పైనుంచి పేరూరు డ్యామ్ తురకలాపట్నం నుంచి నీళ్ళు ఇస్తే సరిపోతాయని చెప్పాం. పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వడానికి మేము ఫస్ట్ నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలన్న ప్రతిపాదన పుట్టిందే నా ఆలోచనల్లోంచి. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేనే నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది జగద్విదితం, అందరికీ తెలుసు. మనకు ఆంధ్ర వాళ్ళకు తెలుసు, కర్ణాటక వాళ్ళకి తెలుసు, పెనుగొండ వాళ్ళకి తెలుసు, పావుగొడ వాళ్ళకి తెలుసు, రాప్తాడు వాళ్ళకి తెలుసు, జిల్లాల అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేని మీరు అంటే ఆ రోజులో మేము సలహా ఇచ్చినా కూడా మీరు పాటించలే. డబ్బులు అవసరం లేదు, మీరు ఇలా నీళ్ళు ఇవ్వండి అని మీరు పాటించలే. మేమెందుకు ఇస్తాం పేరూరు డ్యాంకు నీళ్ళు అన్నారు. దాని వీడియోలు వైరల్ అయినాయి. నాగలమడక దాటి నీళ్ళు వస్తాయంటే మేమెందుకు ఇస్తాం నీళ్ళు అన్నారు. మేము నీళ్ళు ఇచ్చినాం, ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చినాం. ఈ సంవత్సరం మినహా మీ నారా లోకేష్ యువగలం అలా వచ్చి అలా మేఘాలని తీసుకొని వెళ్ళిపోవడం వల్ల తప్ప ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డాయి. మరి ఇప్పుడు తోపుదుర్తి రిజర్వాయర్కు రైతులకు భూసేకరణకు డబ్బులు తీసుకురాలన్నారు. వారు మీలాగా రైతులను మోసం చేసి ఇదిగో మేము డబ్బులు ఇచ్చేస్తాము, పనులు చేసుకొని అనేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేసే ఆలోచనలు మాకు లేవు. నిజంగా కాంట్రాక్టర్లతో మనం కమిషన్లు తీసుకోవాలని ఆలోచన చేస్తే రైతుల్ని మభ్యపెట్టి ఆ కాంట్రాక్టర్తో పని చేయించి అతనికి బిల్లులు వస్తే దాంట్లో కమిషన్ తీసుకోవడం అనేది మీరు చేసిన పని. అలా రైతుల్ని మభ్యపెట్టి ఇష్టం లేకుండా రైతులకు 12 కోట్ల రూపాయల పేమెంట్లు ఇవ్వాలా తోపుదుర్తి రిజర్వాయర్కి సంబంధించి. ఆ పేమెంట్ ఇచ్చినాక పనులు మొదలు పెడతామనేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది.
ఈరోజు రేపు ఇప్పుడు కాకపోతే నెలకో 2 నెలలకో రైతులకు డబ్బులు తప్పనిసరిగా పడతాయి. మరి మీరు మీ హయాంలో మీ కంపెనీ ఏదైతే ఉందో ఎస్కేసి కన్స్ట్రక్షన్, శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మీదే. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎల్నారాయణ చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ. పరిటాల సునీత వాళ్ళ చిన్నాయన, మీ చిన్నాయన కంపెనీ, మా చిన్నాయనది కాదు. మీరు 2018లో ధర్మవరం నియోజకవర్గంలో కొన్ని రోడ్లు, 19 రోడ్లు, రాప్తా నియోజకవర్గంలో 33 రోడ్లు, మొత్తం 52 రోడ్లకు గాను మీరు కాంట్రాక్ట్ మీరు తెచ్చుకున్నారు. అందులో 46 కోట్లతో రాప్తా నియోజకవర్గంలో ఈ పనులు మీరు చేయాలి. ఆ రోజు ఎన్నికలకు ముందు హడావిడిగా ఉన్న రోడ్లను చెడగొడుతూ కొన్ని చోట్ల చెర్లోపల్లి, రాప్తాడు మండలం చెర్లోపల్లికి వెళ్ళే రోడ్డు కానీ, నాసంద్రం వెళ్ళే రోడ్డు కానీ, కొన్ని గొరిదిండ్ల తాండాకి వెళ్ళే రోడ్డు కానీ, ఇవన్నీ రోడ్లు ఉన్న రోడ్లను కూడా చెడగొట్టినారు. ఎన్నికల ముందు హడావిడిగా చేసినారు, మళ్ళీ ఆపేసినారు వర్కులు. ఎన్నికలకు ముందే ఆపేసినారు వర్కులు. ఈ పనులు ఈ రోజుకి మీరే చేస్తా అన్నారు. అది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పనులు రద్దుపరిస్తే ఆ గ్రాంట్ రద్దు అవుతుందని ఒక పరిస్థితిలో ఆ పనులు కొనసాగిస్తాన్న మీరే చేయాలి. పరిటాల సునీతనే చేయాలి. ఆ రోడ్డు కూడా 33 రోడ్లు కూడా. ఈ 33 రోడ్లలో నీకు ప్రధానమైనవి మేజర్ రోడ్స్ ఉన్నవి ఒక 6-7 రోడ్స్ ఉన్నాయి. రత్నంపేట, తూంచెర్ల, తగరకుంట రోడ్డు, చెన్నమనాయనకోట మీద, మీకు చెర్లోపల్లి, పాలవాయి, కనగానపల్లి, మామిలపల్లి రోడ్డు కనెక్ట్ చేస్తూ ఈ హైవే నుంచి NH44 నుంచి అదొకటి. అదేవిధంగా వడ్డిపల్లి, మదిగుబ్బ రోడ్డు, నాసంద్రం, ధర్మవరం రోడ్డు నుంచి నాసంద్రంలోకి. అదేవిధంగా చిన్నపేట, హర్యాన్ చెరువు రోడ్డు చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది ప్రజలు. సో బసంపల్లి ఊర్లోకి వెళ్ళే రోడ్డు, ధర్మవరం కోడూరు రోడ్డు నుండి. అదేవిధంగా సుద్దకొండపల్లికి వెళ్ళేటువంటి రోడ్డు. అదేవిధంగా కుర్లపల్లి, ఆత్మకూరు రోడ్డు, గొరిదిండ్ల తాండా రోడ్డు, సింగంపల్లి తాండా రోడ్డు, మరూరు చాపట్ల రోడ్డు, అనేక రోడ్లు. మీకు కనగానపల్లి మండలంలో పీకే తాండాకి వెళ్ళే రోడ్డు, అనేక రోడ్లు. దాంట్లో ఇంపార్టెంట్ రోడ్స్ దాదాపు 33 రోడ్లు ఉన్నాయి. ఈ 33 రోడ్లు కూడా కనీసము ఒక్కొక్క రోడ్డు 2 గ్రామాల కంటే 66 గ్రామాలు కనెక్ట్ చేసే రోడ్డు. ఈ రోడ్లు వేయాల్సింది ఎవరు? పరిటాల సునీత. కాంట్రాక్టర్ ఆమె. ఎస్కేసి కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళదే, మాది కాదు, మాకు సంబంధం లేదని చెప్పండి. రోడ్లు అవి వేయకుండా బురద జల్లుతోంది మా మీద. ప్రకాష్ రెడ్డి రోడ్లు వేయడం లేదు. గతంలో నేను సబ్ కాంట్రాక్టర్గా చేసిన పనులకు సంబంధించి కూడా మీరు అధికారంలోకి వచ్చినాక బిల్లులు డ్రా చేసుకున్నటువంటి కుసంస్కృతి మీది. ఇప్పుడు మీ ఎల్నారాయణ చౌదరి పేరుతో మీ ఎస్కేసి కన్స్ట్రక్షన్, పరిటాల సునీత కంపెనీ పేరుతో రోడ్లు వేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. మేము అంతా ఎంతో పిలుచుకొని వస్తే వాళ్ళకు పేమెంట్లు ఇవ్వడం లేదు. ఒకరిద్దరికి చెర్లోపల్లి రోడ్డు వేయడానికి అయితే అగ్రిమెంట్ ఇవ్వడం లేదు. మేము కాంట్రాక్టర్లను పంపిస్తున్నాం పరిటాల సునీత వాళ్ళ కంపెనీకి. ఇంకా నేను దానికి సంబంధించి ఆమె ఏం చెప్తానంటే, నెల్లూరు కంపెనీకి ఇచ్చినారంటే నువ్వే ఇచ్చినావు నెల్లూరు కంపెనీకి, మేము ఇలా నీ కంపెనీ ఇది నువ్వే ఇచ్చినావు. దీంట్లో విశ్వసముద్ర అనే కంపెనీకి ఫైనాన్షియల్లీ సౌండ్ కంపెనీ, నవయుగకు సంబంధించినటువంటి ఒక డైరెక్టరు ఏర్పాటు చేసుకున్న కంపెనీ, శశి చౌదరి ఏదో ఆయన పేరు. నేను ఇది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి విశ్వసముద్ర కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అనిల్కి జరిగినటువంటి వాట్సాప్ చాట్ ఇది. సార్, ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్
ఐఎమ్ రెడీ టు బ్రింగ్ కాంట్రాక్టర్స్. యూ ఆల్సో ప్లీజ్ ఇన్వెస్ట్ అట్లీస్ట్ 5 crores. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. మోర్ ఓవర్ వీఆర్ రెడీ టు సపోర్ట్ ది సబ్ కాంట్రాక్టర్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇది నా మెసేజ్. సార్, ఐ విల్ డూ మై బెస్ట్ బట్ డిఫికల్ట్ టు బ్రింగ్ ఇన్ మోర్ ఫండ్స్. హెల్ప్ అస్ టు క్లియర్ అవర్ బిడ్స్ అండ్ వీ కెన్ రీఇన్వెస్ట్. ఇక్కడ మనకు సంబంధించి మన జిల్లాలకు సంబంధించి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో 19కి గాను 9 రోడ్లు ఏదో చేసినాడు. రాప్తాడులో 33 రోడ్లకు కానీ 3 రోడ్లు మాత్రం చేసినాడు. మేము కాంట్రాక్టర్ల నుంచి ఉంటే చేసినాం. చేసినాం. సో ఇది ఆయనకున్నటువంటి ఆయనకి ఈరోజు ఎక్కడ ఇంతకుముందు ఎక్కడో బిల్స్ పెండింగ్ ఉన్నాయని మొత్తం బిల్స్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. ఈరోజుకి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అదర్ ప్లేసెస్లో ఎక్కడ ఆయన బిల్స్ కూడా పెండింగ్ అయ్యారు ఏమి. సో దీంట్లో మీరు ఒక 5 కోట్లు ఇన్వెస్ట్ చేయండి. ఏమి మీరు 4 సంవత్సరాలు తీసుకున్నారు, 3 రోడ్లు మాత్రమే చేశారు 33లో. మీరు మీ సబ్ కాంట్రాక్టర్లు కూడా పేమెంట్ చేయట్లేదు. మేము ఎలక్షన్లు ఉన్నాయి, మాకు ప్రజలకు మేము సమాధానం చెప్పాలా? మీరు ఒక 5 కోట్లు ఇన్వెస్ట్ చేయండి, మేము సబ్ కాంట్రాక్టర్లు ఇస్తాను, మీకు అట్లీస్ట్ 50% వర్క్స్ కంప్లీట్ చేయగలుగుతారు అనేసి నేను మెసేజ్ పెడితే, ఇట్ ఈస్ ఫార్చునేట్ టు హియర్ దిస్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి ఇది వినడం చాలా అదృష్టము. ఏమి మేము ప్రయత్నం చేస్తాము అనేసి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. ఒక ఎమ్మెల్యేగా నేను ఇన్వెస్ట్ చేస్తానంటున్నా, మీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదని చెప్తున్నా. నేను కాంట్రాక్టర్లను మీకు అందజేస్తానని చెప్తున్నా. అయినా కూడా పరిటాల సునీత సబ్ కాంట్రాక్టర్ ముందుకు రాలే. ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారి దగ్గర కూడా 2 సార్లు రివ్యూలు పెట్టించాం. కలెక్టర్ గారు కూడా మీరు పని చేస్తారా చేయరా, యాక్షన్ తీసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటే విదేశీ నిధులతో చేసేటువంటి ఈ ప్రాజెక్టును దీన్ని టర్మినేట్ చేయడం కానీ లేదా 60C నుంచి ఈ పనులు తొలగించి ఇంకోరికి ఇచ్చేదానికి కానీ అవకాశం లేదు. వన్స్ టర్మినేటెడ్ ఆ ఫండ్స్ అట్లనే ల్యాప్స్ అవుతాయి, మనం వేరే గ్రాంట్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి కాంట్రాక్టర్ని టర్మినేట్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ 33 రోడ్లకు వేరే గ్రాంట్లలో కూడా పెట్టుకునేదానికి అవకాశం లేకుండా పోయింది. పరిటాల సునీత మాత్రమే చేయాలి ఈ రోడ్లు, ఆమె మాత్రమే చేయాలి. ఆమె పేరుతో ఎవరు చేసేదానికి సిద్ధంగా లేరు, భయపడతారు. వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇరా. తుప్పటీశ్వరయ్య అనేసి కురవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసి 2013లోనో 14లోనో తుప్పటీశ్వరయ్య ఆత్మకూరు మండలంలో ఒక రోడ్డు వేసుకున్నాడు. టెండరు నన్ను అడిగితే వేసుకున్నాం, తొందరగా చేసి పెట్టున్నాం. రోడ్డు వేసుకున్నాడు. ఆయనకి ఎవరు కాంట్రాక్టర్ దొరక ఎల్నారాయణ చౌదరి పేరుతో వేసుకున్నాడు. ఎల్నారాయణ చౌదరి పేరుతో రోడ్డు వేసుకుంటే టెండర్ అయిపోయింది, వర్క్ వచ్చినాక ఎల్నారాయణ చౌదరిని దిగుకున్నాడు, నేనే చేసుకుంటాను. వాళ్ళ నిజస్వరూపాలు ప్రకాష్ రెడ్డి ఏదో కాకాలను మీద చెప్తాను. నేను శత్రువుల్ని కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని కొన్ని రోజులు మర్చిపోతాం, మళ్ళీ మామూలుగా వాళ్ళను కూడా మంచిగానే చూడాలని ఆలోచన చేసేవాడిని నా మనస్తత్వం. కానీ వీళ్ళ పద్ధతులే మారకపోతే ఏం చేస్తాం? తప్పులు మీరు చేసి కాంట్రాక్టర్లుగా మీరు పనులు చేయకుండా నిందలు మా మీద వేస్తా అంటే ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినానంటే ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి ఏ గ్రామాలకైతే ఇవి కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఈ అందరి గ్రామాల్లో కూడా కరపత్రాలు వేసి దీని గురించి ప్రచారం చేయబోతున్నాం. ప్రచారం చేస్తూ ఒక టైం పీరియడ్ పద్ధతులు మార్చుకొని రోడ్లు పనులు చేస్తారా సరే, లేకపోతే కాంట్రాక్టర్ ఇంటి ముందర అంటే పరిటాల సునీత ఇంటి ముందర ధర్నా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు తెలియజెప్తూ మన నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డంకులు ఎవరు, పరిటాల సునీత తెచ్చినటువంటి కాంట్రాక్టర్లు మన దగ్గర పనిచేయడంలో అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు. ఒక ఆయనేమో నాకు కొత్త రేట్లు ఇస్తే చేస్తానంటాడు, ఇంకొక ఆయన అసలు పనులే చేయడు. అదేవిధంగా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరుతో లేదు, సోమశేఖర్ రెడ్డి పేరుతో ఉంది కాంట్రాక్టు. అనంతపురం ఎమ్మెల్యే పరిధిలో రుద్రంపేట గ్రామంలో ఉన్నది రోడ్డు. ఆ రుద్రంపేట గ్రామంలో నుంచి పోయే జనాలంతా ఇది రాప్తాడు నియోజకవర్గంలో పోయే రోడ్డు అని నన్ను తిడతా అంటారు. ఈ మధ్య ఒక బాలింత బైక్లో నుంచి కింద పడిందంటే మా లీడర్లు అందరూ ఫోన్ చేశాను, ఇది పరిస్థితి బాగాలేదా, మనకు చెడ్డ పేరు ఇది అంటే మా లీడర్లు అందరూ నిలబడి మట్టి రోడ్డు వేయించినాం. రుద్రంపేటలో మీకు అందరికి తెలిసే ఉంటుంది, మట్టి రోడ్డు వేయించినాం.
అంటే వీళ్ళందరికీ బాగా బలిసిండే వాళ్ళు కాంట్రాక్టర్లు అందరినీ. మేమేమన్నా మాట్లాడితే ప్రకాష్ రెడ్డి దౌర్జన్యం అంటారు. అంటారానరా? ప్రజలకు నష్టం జరుగుతుందయ్యా, మీరు చేయాల పని గట్టిగా మాట్లాడితే ప్రకాష్ రెడ్డి దౌర్జన్యం అంటారు. ఉదాహరణకి రుద్రంపేట రోడ్లో మన మట్టి రోడ్డు మేము వేయించినాం. సో ఈ కాంట్రాక్టర్ ఇంటి ముందర కూడా ధర్నా కూర్చుంటాం. అతను కటకిందపల్లి వరకు రోడ్డు సోమవారం నుంచి పనులు మొదలు పెట్టకపోతే ధర్నా కూర్చుంటాము. అదేవిధంగా కేసీవీఆర్ ప్రాజెక్ట్స్, ఎన్డీబీ గ్రాంట్, అనంతపురము, తగరకుంట, నర్సంపల్లి, ఎగువపల్లి, పరిటాల్చుంటే వాళ్ళు ఊరికి పోయే రోడ్డు. ఆమె మంత్రిగా ఉండే. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు ఊరు వరకు శాంక్షన్ చేయించుకుంటే యోగ్యత లేకపోయా. మా చిన్నమ్మ కవితమ్మ జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఆమె పెట్టిన కరస్పాండెన్స్ అనంతపురం తగరకుంట రోడ్డును వెడల్పు చేయమనేసి 2009-10లో పెట్టిన కరస్పాండెన్స్, అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ రోడ్ వెడల్పు చేయని అప్పుడు ప్రతిపాదన. దాని తర్వాత అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ముందుకు మూవ్ అయింది. ఎస్టిమేట్స్ పంపడం జరిగింది. శాంక్షన్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు వచ్చినాడు. చంద్రబాబు నాయుడు వచ్చినాక మళ్ళా పరిటాల్సి ఉంటే అక్కడ రోడ్డు పనులు చేసుకుంది. బియ్యాలేరు వరకు వెడినింది. దాని తర్వాత ముందుకు వెంకటాపురం పోయేదానికి షార్టెస్ట్ రోడ్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ఎస్ గేట్ నుంచి పోవాలంటే ఇక్కడ నుంచి ఎన్ఎస్ గేటు, అక్కడ నుంచి మళ్ళీ వెంకటాపురం పోయేదానికిను, రుద్రంపేట నుంచి నేరుగా ఈ ఏటీ రోడ్ అనంతపురం తగరకుంట రోడ్డు మీదుగా ఎగుపల్లి క్రాస్ వెంకటాపురం పోయేదానికిను 15 నుంచి 20 కిలోమీటర్లు తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గుతుంది, దూరం తగ్గుతుంది. మరి అంత అనుకూలం ఉండే రోడ్డు ఎందుకు వేయించుకోలేదు? ఆమె మంత్రిగా ఉండే కదా. నేనంటే 151లో ఒక ఎమ్మెల్యే. ఆమె 25 మంది మంత్రులు, ఆమె ఒక మంత్రి. కంటిన్యూస్గా 5 ఏళ్ళు ఉండేది మంత్రిగా వివిధ శాఖల్లో. మళ్ళీ ఎందుకు చేత కాలే వెంకటాపురం పోయే రోడ్డు వేయించుకునేదానికి యోగ్యత లేకపోయా? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి రోడ్డు వేయలేదు. వాస్తవంగా దరిద్రం ఉంది రోడ్డు, నేనేం కాదనడంలే. కాంట్రాక్టరు కేసీవీఆర్ అనేవాడికి మేము టెండర్ల దశలోనే చెప్పినాం, నాయన మా ఊరు రోడ్డు మేము వేసుకుంటామని. కాంట్రాక్టర్లు వినేది అట్లున్నారా? మా చేతుల్లో ఉన్నారా కాంట్రాక్టర్లు? మా ఊరు రోడ్డు మేము వేసుకుంటామని చెప్పినాం. టెండర్ వేసినాడు, వర్క్ తెచ్చుకున్నాడు. అతను నేషనల్ హైవేస్ అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ మాకు ఫండ్స్ వస్తానే మొదలు పెడతామని చెప్పినాడు. సరే ఇప్పుడు ఏదో ఎంటబడి చేసి రంగంపేట వరకు జిఎస్బీను డబ్ల్యూఎంఎం కంప్లీట్ చేసినాడు. నిన్న మాట్లాడితే సోమవారం బీటీ స్టార్ట్ చేస్తాము, వారం 10 రోజుల్లో తార్ రోడ్డు కంప్లీట్ చేస్తామంటారు రంగంపేట వరకు. దాని తర్వాత కూడా మేమే చేస్తాం, అక్కడ నుంచి తగరకుంట వరకు మేమే చేస్తామంటారు. మేము వివిధ కాంట్రాక్టర్లు అయితే సిద్ధంగా ఉన్నారు స్థానికంగా. ఎందుకంటే అది పరిటాల్సి ఉంటే కాంట్రాక్టర్ కాదు కాబట్టి 2-3 కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు మొదలు కూడా చేసేదాన్ని. సో దానికి అవసరమైతే మేమే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తామని ఉన్నాము. ఒకరిద్దరితో మాట్లాడినాం, కంప్లీట్ చేసుకుంటాం. ఎలక్షన్ లోపల తోపుదుర్తి వరకు రోడ్డు కంప్లీట్ చేసుకొని ఎలక్షన్లోకి వెళ్తాం. మా గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు, మా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి నర్సంపల్లి వరకు దాదాపుగా శాంక్షన్ అయిన రోడ్ అది. సో తగరకుంట వరకు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయితే చేస్తాం. సో ఇవి అభివృద్ధి గురించి ఆమె మాట్లాడితే రోడ్ల గురించి మాట్లాడేది. సో మేము పేదూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాము, రైతులకు ఉచిత బోర్లు వేసినాము, వేస్తూనే ఉన్నాము. ఇంకా కూడా ఇప్పటికి దాదాపుగా 2000 పైన బోర్లు వేసినాం. ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత 2000 పైన బోర్లు వేసినాం. అంతకుముందు ఎప్పుడు 2008లో మొదలుపెట్టి అంతకుముందు ఒక 1500-2000 బోర్లు దానికి వేసింటాం రైతులకు. మళ్ళీ ఇప్పుడు ఒక 2000 పైన బోర్లు వేసినాం. ఇంకో 2000 బోర్లు కూడా వేస్తాం. ఈ 3-4 నెలల ఎలక్షన్ లోపల ఇంకో 2000 బోర్లు కూడా వేస్తాం. అంటే మేము మాకు చేతనైంది వ్యక్తిగతంగా చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఈ రోడ్ల విషయము, రిజర్వాయర్ల విషయం మేము మాట్లాడుతుంది. ఎన్నికల లోపల తోపుదుర్తి రిజర్వాయర్ తప్పకుండా పనులు మొదలు పెడతాం. ఎందుకంటే ఈ మెగా కన్స్ట్రక్షన్ అనేవాడు మొత్తం బిల్స్ అన్ని రిలీజ్ అయినప్పటికీ కూడా అతను పనులు స్టార్ట్ చేయకపోవడంతో అనేక గవర్నమెంట్ నోటీసులు ఇచ్చినారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నోటీసులు ఇస్తే దానికి ఆయన సమాధానం ఇస్తూ
నేను ఈ ఒక 2 రిజర్వాయర్లు చేయగలుగుతాను, ఇంకా 2 చేయలేను ఏదో లెటర్ ఇచ్చాడు. సో అదైనా సంతోషం. ఆయన చేయకపోతే 60C కింద తొలగించేసి ఇంకో కాంట్రాక్టర్కి ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి చేస్తారు. సో అదైతే పనులు అయితే స్టార్ట్ చేయిస్తాం. సోమరాంలపల్లి రిజర్వాయర్ పనులను చేస్తాము. తోపుదుర్తి రిజర్వాయర్ పని కూడా స్టార్ట్ చేస్తాం. ఒక 2 రిజర్వాయర్లు అయితే స్టార్ట్ చేస్తాం. చేస్తూ ఇది ఆయన దగ్గర నుంచి డిలీట్ అయిన రిజర్వాయర్ల పనులు మేము స్టార్ట్ చేస్తాం. ఆయన చేతుల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఆయన మేము చేస్తామని చెప్తున్న దాన్ని పనులు స్టార్ట్ చేయకపోతే ధర్నా చేస్తాం. మెగా ఆఫీస్ ముందర ఉంటే హైదరాబాద్లో ధర్నా చేస్తాం, లేదా ఇరిగేషన్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం. సో ఇవన్నీ చెప్తూ నా నిబద్ధతకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇందాక కొందరు మీడియా మిత్రులు కూడా ఉన్నారు మేము రివ్యూ చేసేటప్పుడు అధికారులతో. ఈ 100 రోజుల్లో 100 కిలోమీటర్లు రోడ్లు డ్రైన్లు వేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 100 కిలోమీటర్లు రోడ్లు డ్రైన్లు వేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. శాంక్షన్ ఉంటుందో ఉండదో మా తిప్పలేమో మేము పడతాం. 100 కిలోమీటర్లు 100 రోజుల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, మట్టి రోడ్లు గ్రామాల్లో మేజర్ పంచాయతీల్లో వేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. దాన్ని ఈరోజు రివ్యూ అవుతుంది. రేపుతో మొదలు పెడితే యుద్ధ ప్రాతిపదికన పర్సనాయపల్లి పంచాయతీ చిన్మయనగర్ ప్రాంతంలో 6 కిలోమీటర్లు, అదేవిధంగా కకలపల్లి కాలనీ, పాపంపేట ఈ 2 పంచాయతీలకు కలిపి దాదాపుగా 30 కిలోమీటర్లు సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, డ్రైన్లు. సో రోడ్లు కానీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ మట్టి రోడ్లు కానీ కనీసం 100 కిలోమీటర్లు ఎన్నికల లోపు చేయబోతున్నాము. irrespective of whether sanctions are available or not, irrespective of whether funds are available or not. సో ఇదే పద్ధతిలో తోపుదుర్తి రిజర్వాయర్ విషయంలో కూడా ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి కట్ట ప్రాంతానికి 12 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈలోపు అవసరమైతే రైతులకు కొంతమేరకు డబ్బు చెల్లించైనా, వారితో అగ్రిమెంట్ చేసుకునైనా, ఆ భూములు అవసరమైతే కొనిగైనా తోపుదుర్తి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం నాది. తోపుదుర్తి రిజర్వాయర్ పూర్తి చేయాలనేది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉంటుందా, పరిటాల సునీతకు ఉంటుందా? నేను ప్రజల్ని ప్రశ్నిస్తాను. తోపుదుర్తి రిజర్వాయర్ పూర్తి చేయాలనేది ప్రకాష్ రెడ్డికి ఉంటుందా, సునీతకు ఉంటుందా? న్యాచురల్గా అది నా ఊరు. ఆ రిజర్వాయర్ను పూర్తి చేస్తే దాని కింద లబ్ధి పొందేది రాప్తాడు మండలంలో 18,500 ఎకరాలు. రాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలంలో 18,500 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి ఆ రిజర్వాయరు భూమి ఆకాశం ఏకం చేసినా పూర్తి చేస్తాము. అది నా ఊరు. నా ఊరిలో నేను రిజర్వాయర్ కడతాను, తప్పనిసరిగా పూర్తి చేస్తాను. రాప్తాడు మండలము, అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి దాదాపు 20,000 ఎకరాలకు తాగునీరు, సాగునీరు, ఆ గ్రామాలకు తాగునీరు, 20,000 ఎకరాల వరకు సాగునీరు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇంకా ధర్మవరం టికెట్ కోసం మీ వాడు ఎంతో పోయి డబ్బులు డిపాజిట్ చేశాడంట 25 కోట్లు. నీ కొడుకు అక్కడ పోయి తిరిగితే నువ్వు మీ పెట్టుబడులన్నా మీకు ఎన్నికి వస్తాయి. ఇక్కడ ఉన్న అందరినీ ఎగేసి రాప్తాడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ సమస్యలు లేవు. ప్రతిపక్షం విమర్శించినా మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. మీరు మా తప్పులు ఎత్తి చూపితే కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా కొన్ని ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్లో, తప్పనిసరి పరిస్థితుల్లో, చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా జరిగినా కూడా మీరు గుర్తు చేస్తూ ఉంటే, ఇప్పుడన్నా నిద్ర లేచి వచ్చినారు, ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు, సంతోషం. థ్యాంక్స్, వెల్కమ్ ఫర్ దట్. కాబట్టి మా నియోజకవర్గాన్ని మేము సరిదిద్దుకుంటాం. మీరు ధర్మవరం మీ నియోజకవర్గానికి మీరు వెళ్తే సంతోషిస్తాం. 2 నెలల్లో పూర్తి చేస్తామనేది అబద్ధం. పూర్తి చేస్తామనేది నిజం. 2 నెలల్లో పూర్తి చేస్తామనేది అబద్ధం. తోపుదుర్తి రిజర్వాయర్ పూర్తి చేస్తామనేది నిజం. హౌ కెన్ ఇట్ బి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్? 2 నెలల్లో మొదలు పెడతాము. రిజర్వాయర్ పనులు మొదలు పెడతాం. గణనీయమైన ప్రోగ్రెస్ తీసుకొస్తాం. రిజర్వాయర్ పనులు మొదలు పెడతాం, గణనీయమైన ప్రోగ్రెస్ తీసుకొస్తాం.
100 కిలోమీటర్ల రోడ్లు 100 రోజుల్లో వేసేవానికి రిజర్వాయర్ గణనీయమైన ప్రోగ్రెస్ తీసుకొని రావడం కూడా సాధ్యమే. బిల్లులు ఏమి ఆశించడం లే గవర్నమెంట్ నుండి బిల్లులు ఆశించడం లే. ఆ కట్ట ప్రాంతానికి 12 కోట్లు అడిగినాం రైతులకి. ప్రభుత్వము ఈ 1 నెల రోజుల్లో ఇవ్వలేకపోతే రైతులకు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి భూములు నేనే కొంటాను. ఆ కట్ట ప్రాంతానికి సంబంధించి 140 ఎకరాల భూములు నేనే కొనేదానికి సిద్ధంగా ఉన్నా. మా గ్రామస్తుల్ని కూడా మాట్లాడడం జరిగింది. నేను ఏం చెప్పినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నా రిజర్వాయర్ పూర్తి కావాలనే పట్టుదల తోపుదుర్తి గ్రామస్తులకు చాలా ఉంది. అర్థమైందా? నేను ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు 100 చేసినా. నేను ఉచిత బోర్ల కార్యక్రమం, ఉచిత బోర్లు ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నా. పేరూరు డ్యాంకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా కాలువల నీళ్ళు ఇచ్చినాం. భోగినేపల్లి డ్యాంకు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకోకుండా కాలువ దువ్వి నీళ్ళు ఇచ్చినాం 3500 ఎకరాలు. అనేక చెరువులకు కాలువలు దువ్వుకున్నాం. పరిటాల సునీత 100 సార్లు చెప్పిట్టారు గంగలకుంట చెరువుకు నీళ్ళు ఇస్తామని. ఆ కాలువ దువ్వి మేము నీళ్ళు ఇచ్చినాం గంగలకుంట, లింగనపల్లి, బొమ్మేపర్తి చెరువులకు. ఆ విధంగా ఇది అవసరము ప్రజలకు అనుకున్నప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ, ప్రకాష్ రెడ్డి సోదరులు కానీ మేము త్యాగాలకు ఎప్పుడు కూడా సిద్ధమే. మేము ఏ రోజు కూడా వ్యక్తిగత స్వార్థాల కోసం అధికారం ఉపయోగించుకోలే. అవాయి చెప్పులు వేసుకొని తిరిగేవాడిని మొగుడు. మా నాయన నేను పుట్టు కాంగ్రెస్ వాదిని. మా నాయన ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసేటప్పుడు నేను మా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ వింగ్. నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లేదా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మా నాయన ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పరిటాల సునీత మొగుడు పరిటాల రవీంద్ర అతని పేరు. అతను అవాయి చెప్పుల్లో తిరిగేవాడు. కర్నూలులో రామారావు ప్రజాగర్జన సింహగర్జన సభ పెడితే మా నాయన 16 లారీల్లో జనం తోలితే అతను ఒక ఖాళీ టిప్పర్ జెండా కట్టుకొని వచ్చినాడు. రిలీజ్ ట్రిప్లో అతను సింగిల్గా వచ్చినాడు. అది అతని బలం. పదవి లేకపోతే అతని బలం. మాకెప్పుడు ప్రజలు ఉన్నారు. తోపుదుర్తి కుటుంబానికి బలమే జనం. ఎప్పుడు ప్రజలు ఉన్నారు. నువ్వు పదవి వచ్చినాక నువ్వు మద్దిలేరు ప్రాజెక్టు, పెడవల్లి ప్రాజెక్టు 5 కోట్ల పనిని ఏలం పెట్టి 2.5 కోట్ల రూపాయలకి ఏలం పాడుకొని కాంట్రాక్టర్ బల్బనూరు పుల్లారెడ్డికి వర్క్ ఇచ్చిండేది. మీరు డబ్బులు చూసుకుంటే అధికారం వచ్చినాక డబ్బులు చూస్తూ వచ్చినారు. ఇదే చంద్రబాబు నాయుడు వచ్చి అంటే పరిటాల రవి పదవిని అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేసుకుంటా, హత్యలు చేసుకుంటా ఆ భయోత్పాదంలో నుంచి డబ్బు సంపాదించినాడు. మీరు డబ్బు సంపాదించడానికి మీరు పదవిను మీకున్నటువంటి సూడో నక్సలిజాన్ని అడ్డు పెట్టుకొని మీరు చేసుకున్నారు. మేము అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మంచి చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడుతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. డైరీ కూడా మీరు అంటున్నారు. ఇప్పుడు కూడా మా అమ్మ డైరీ కూడా నేను పూర్తి చేసి ఈరోజు దాదాపుగా 10,000 లీటర్లు డైలీ తీసుకుంటా ఉన్నాం. నువ్వు ఏ డైరీనైనా పోల్చుకో. ఈరోజు అమూల్ డైరీ కంటే ఎక్కువ రేట్ ఇస్తాను. మా మార్కెటింగ్ కెపాసిటీ పెరుగుతా పోతే నియోజకవర్గంలోని ప్రతి రైతు దగ్గర కూడా మేమే పాల్గొంటాం. అన్ని డైరీల కంటే అడిషనల్ రేట్ ఇస్తాను. ఇప్పుడు మా దగ్గర మాకు పాలు ఇస్తాను, అమ్మ డైరీకి పాలు ఇస్తాను రైతులందరూ కూడా సాటిస్ఫైడ్. ధర అడిషనల్గా 2-3 రూపాయలు ఎక్స్ట్రా వస్తాను. ఇది అభివృద్ధే. దానికోసం ప్రజలకు మంచి చేసేదానికే మేము సొంతంగా డబ్బులు పెట్టి దాతల సహకారంతో పెట్టి డైరీ కట్టినాం, బోర్లు వేస్తున్నాం, కాలువలు తొగినాం, పేరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చినాం. ఇది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజల కోసం, ఈ నియోజకవర్గం కోసం పనిచేస్తాను. నేను కాంట్రాక్టర్గానే ప్రజలకు సేవ చేసిన. ఎమ్మెల్యే అయినాక చేయకుండా ఎందుకుంటా? ఎందుకంటే ఎమ్మెల్యే అయినాక ఐఎమ్ క్వశ్చనబుల్. నా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎన్నో అంచనాలతో ప్రకాష్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, మాకు అందరికి మంచి జరుగుతుందని ప్రజలు ఓట్లు వేసినారు. దాన్ని రీచ్ అయ్యేదానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేస్తా. ప్రభుత్వం సహకరించకపోతే నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు కూడా చేస్తా. దాంట్లో ఎక్కడ నేను ఇది నా నియోజకవర్గం, నా జనం కోసము నేను ఏండ్ల తరబడి నేను సంపాదించి ప్రతి రూపాయి ఖర్చు పెడతానా. ఇంకా రాబోయే 10-15 సంవత్సరాలు కూడా నాకు ఓపిక ఉన్నంత వరకు కూడా, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా
నేను సంపాదించిన ప్రతి రూపాయి జనానికే ఖర్చు పెడతా. మీ మాదిరి అవాయి చెప్పుల కాడి నుంచి ఈరోజు హవాలాలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసే స్థాయికి మేము ఎదగలే. మాకు ఆలోచన కూడా లేదు, మాకు అవసరం లే. డబ్బు అంటే మీకు అంత తీపి, మాకు చేదు. ప్రజల ప్రేమ కోసం చచ్చిపోతాం మేము. ఎవరన్నా మా నుంచి నొప్పి పడినారంటే మళ్ళీ మరుసటి రోజు వాళ్ళని బతిమాలుకుంటాం. మీ మాదిరి కాదు. అట్లా చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాప్తాడు నియోజకవర్గానికి మీ అవసరం లేదు. మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వస్తానే రుణమాఫీ చేస్తారు, రైతుల రుణమాఫీ చేస్తారు, డ్వాక్రా రుణమాఫీ చేస్తారు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తారు, తప్పుడు కూతలు కూసి ఊర్లో తిరిగి ఓట్లు ఇచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రజలు మోసం చేసినారు, తిరుగుతున్నారు. ఇంటింటికి ఉద్యోగం నీ ఇంట్లో ఇచ్చుకుంటాం. మీ అన్నదమ్ములందరికీ కూడా ఇన్ఛార్జీలుగా పదవులు ఇచ్చినావు, వాళ్ళతో కూలీలు చేయించినావు, దౌర్జన్యాలు చేయించినావు, కబ్జాలు చేయించినావు, బాగా బ్రహ్మాండంగా బంగ్లాలు కట్టినారు. నేను ఈరోజు కూడా బాడిగింట్లోనే ఉన్నా. నా డబ్బులే మీరు తిన్నారు. 2014 వరకు నేను కాంట్రాక్టర్గా, సబ్ కాంట్రాక్టర్గా చేసిన దాని డబ్బులు, నా కాంట్రాక్ట్స్లోనే డబ్బులు మీరు కాంట్రాక్టర్లను బెదిరించుకొని వసూలు చేసుకున్నారు. మెయిన్ కాంట్రాక్టర్లను బెదిరించుకొని దాంట్లో పాపం ఒక అతను మళ్ళీ వచ్చి వెనక్కి కట్టినాడు కొంత. నేను ఏదో చేస్తాను అనుకున్నాడని, అట్లటోని కాదని తెలిసింటే ఇచ్చేవాడు కదా. అవి కూడా వెనక్కి కట్టినాడు. దాంతో ఏదో కొంత భూమి కూడా కొనుక్కున్నా. అది కూడా నాదంతా ఓపెన్ డాక్యుమెంటే. బటన్లు ఇప్పి సొక్కా ఇప్పి మాది ఏముంది ఏం లేదు ఇదే చూపించడమే. మళ్ళీ కూడా నేను ఏం సంపాదించినా మళ్ళీ నేను అమ్ముతా, మళ్ళీ జనానికే పెడతా. ఇప్పటివరకు సంపాదించింది అమ్మినా జనానికే పెట్టినా, మళ్ళీ కూడా అదే చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడుతా, నువ్వు పరిటాల్సి ఉంటా. ప్రకాష్ రెడ్డి మట్టి అమ్ముకుంటా అన్నాడనో, ఇసుక అమ్ముకుంటా అన్నాడనో, లేదంటే బ్రహ్మాండంగా కోట్లు సంపాదించాడనో, అభివృద్ధిని వదిలిపెట్టినాడు, ప్రజల్ని గాలికి వదిలేసి సంపాదన ధైర్యంగా తిరుగుతున్నాడని మాట్లాడుతున్నావు. మీ లీడర్కి చెప్పిన, ఛాలెంజ్ చేసిన చంద్రబాబు నాయుడుకి, నా దగ్గర 2000 కోట్లు ఉందనేసి వచ్చి అతను దుగ్ధతోనో బాధతోనో నువ్వు రాసిచ్చిన స్లిప్ చదివినాడు. ఆత్మకూరుకు వచ్చినప్పుడు ప్రాజెక్టుల సందర్శన వచ్చి ప్రకాష్ రెడ్డి పెద్ద అది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మాదిరి కనపడినాడు. అతనికి అది ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కాదు, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మాదిరి కనపడినాడు. నేను 2000 కోట్లు సంపాదించినాననేసి మాట్లాడినాడు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేసిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, పరిటాల సునీతకే నా ఆస్తులన్నీ నేను ఎన్నికల తర్వాత నేను ఏమైనా సంపాదించుకుంటే ఆస్తులన్నీ ఆమెకు రాసిస్తా, ఆమెకే రాసిస్తా. నువ్వు ఏ పత్రం కావాలంటే ఆ పత్రం విడుదల చేసి 2000 కోట్లు నా ఆస్తులని చంద్రబాబు నాయుడు చెప్పినాడు కాబట్టి, 2000 కోట్ల నా ఆస్తులని చంద్రబాబు నాయుడు చెప్పినాడు కాబట్టి నేను ఆ రోజే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టింది ఉంది. అది అతని హరినాథ్ రెడ్డి దగ్గర, నీ పక్క నుండి హరినాథ్ రెడ్డి దగ్గరే ఉంది. నీకు అట్లనే అక్బర్ భాయ్ वो कागज ले लो अभी वो 100 रुपया का स्टाम्प पेपर है ना अभी वो हरना आपके बाजू में जो बैठा है ना हरनाथ रेड्डी उसके पास है తీసుకొని वो పరిటాల్సి ఉంటుంది దగ్గర నువ్వు నా ఆస్తులన్నీ రాపించు ఆమెకు రాపించు నేను నా భార్య నా కొడుకు నా బిడ్డ నలుగురు సంతకం పెడతాం 2019 నుంచి మేము ఏం సంపాదించినామో ఇచ్చేసి మాకు 50 కోట్లు ఇమ్మను 1950 కోట్లు మిగులుతాయి ఆమెకి అవి తీసుకొని వచ్చేసి ముందు రాప్తా నియోజకవర్గంలో ప్రాజెక్టులు కంప్లీట్ చేద్దాం మళ్ళీ జిల్లాల ప్రాజెక్టులు కంప్లీట్ చేద్దాం బహిరంగ చర్చకైనా సిద్ధమే లేదు నువ్వే మా పెద్ద మనిషిగా ఉండి ఇక్కడ మాకు అక్బర్ భాయ్ దొరికినాడు నువ్వే పెద్ద మనిషిగా ఉండి ఇక్కడ ఉన్న మీడియా పెద్దలందరూ పెద్ద మనుషులు ఉండి పరిటాల సునీత దగ్గరికి పోండి ప్రకాష్ రెడ్డి కాగితం ఇచ్చినాడమ్మా నువ్వు రెడీ అంటే ఇంట్లో వాళ్ళందరితో సంతకాలు పెట్టిస్తాడు ఇది ఆయన సంతకం పెట్టేది ఉంది స్టాంప్ పేపర్ ఖాళీ పేపరు 2000 కోట్లు అని చెప్పించినావు కదా చంద్రబాబుతో నా ఆస్తులు 50 కోట్లు ఇమ్మను ప్రకాష్ రెడ్డికి 50 సార్లంట మిగిలిండే లాభం మీకు వస్తుంది కదా 2000 కోట్లు 2000లో 50 పోతే 1950 నువ్వు తీసుకొని వచ్చి ఏ ప్రాజెక్టుకి ఎంత మెగావానికి ఎంత ఇస్తావు ఎస్కేసీకి ఎంత ఇస్తావు ఇవన్నీ కంప్లీట్ చేద్దాం మెగావాడు కాంట్రాక్టర్ ఉన్నాడు వాటికి డబ్బులు ఇచ్చేసి డైలీ ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇద్దాం ఎస్కేసీకి నీ కంపెనీకి ఏ రోజు డబ్బులు ఆ రోజు నువ్వు తీసుకో రోడ్లు లేదు ఇంకొకరు ఎవరు కేసీబీఆర్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వీళ్ళందరికీ ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేసి రోడ్లు కంప్లీట్ చేద్దాం ప్రాజెక్టులు కంప్లీట్ చేద్దాం మనం అయిపోయినాక మళ్ళీ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు మనకు అందరినీ వెడల్పు చేసే కార్యక్రమం చేద్దాం ఇంకా అంతో ఇంత మిగిలితే హెచ్ఎల్సీ సమాంతర కాలువ కూడా మొదలు పెడతాం కాబట్టి మీరు మాట్లాడినప్పుడు
మీరు మాట్లాడినప్పుడు దానికి కట్టుబడేటట్లుంటే మాట్లాడండి. నేను గ్రామాల్లో పోయి రచ్చబండ సభలు పెట్టుకుంటాను, ప్రతి చోట ఇదే మాట్లాడతా. నా ఆస్తులు 2000 కోట్లంట, సునీతమ్మని కొనమంటాను, 50 కోట్లు ఇస్తే చాలు నాకు. 1950 కోట్లు ఆమె దగ్గర డబ్బులు తీసుకొని 100 పంచాయతీలు ఉన్నాయి, 95 పంచాయతీలు ఉన్నాయి. 1950 కోట్లను పంచాయతీకి 200 కోట్లు అంతా 20 కోట్లు, పంచాయతీకి 20 కోట్లు పంచమందం ఏమని అంతే కదా అవుతారు. పంచాయతీకి 20 కోట్లు జనాలు పంచుదాం రమ్మని, ఎందుకు ఇవన్నీ పంచాయతీ చెప్దాం పోదాం. ఉదాహరణ సనపగ్రామానికి పోతే సభ పెట్టుకుంటాను, నా ఆస్తులు ఆయమ్మకి ఇస్తున్నాము, 50 కోట్లు నాకు ఇస్తారు, మిగిలిన 1950 ఆయమ్మ వచ్చి పంచుతారు, మీకు పంచాయతీకి 20 కోట్లు ఇస్తారంటే తీసుకోండి అంటారు. నసనకోటకి 20 కోట్లు, మాదాపురం 20 కోట్లు, పేరూరు 20 కోట్లు, రామగిరి 20 కోట్లు, తుమ్కుంట్లు 20 కోట్లు, కోనాపురం 20 కోట్లు, ఊరూరికి 20 కోట్లు పంచమన్న నా ఆస్తులు తీసుకున్నాయమని. లేకపోతే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు కదా. క్యా అక్బర్ భాయ్, నేను 300 కోట్ల రూపాయల వర్కుల్ని 2014 ఎన్నికల తర్వాత కోల్పోయినా. మొన్న మన శశిభూషణ్ WRD సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని గెలిచా. రాష్ట్రంలో 61 క్లాస్ కింద టర్మినేట్ చేసిన కాంట్రాక్టు నాదొకటే చరిత్రలో. 61 కింద వెరీ రేర్గా ఉంటే క్రాంతి కన్స్ట్రక్షన్ కూడా ఉన్నట్టుంది. సో మేము మామూలుగా చేయం కదా సార్, ఎట్లా చేశారని అంటే, చేశారంటే అవుట్ ఆఫ్ వెంజెన్స్ చేస్తుంటారు, అంటే మీ వరకు రిపోర్ట్ బిల్డప్ చేసింటారు. సో ఆ విధంగా నేను చేసిన పనుల నుంచి నాకు రావాల్సిన బిల్లుల్ని కూడా నా వర్కులు టర్మినేట్ చేసి వాళ్ళు తీసుకున్నారు. SR కన్స్ట్రక్షన్ వాళ్ళు సీఎం రమేష్ పారిపోయినాడు కదా, బీజేపీ పోయినాడు. సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీలో ఉంటే పోట్లదుర్తి ఏం దూరం కాదు, ఇటు తోపుదుర్తికి పోట్లదుర్తి అంతా ఊరికి ఇంతే. మన కథ ఎంతో చూసింది, నిడిచిపెట్టాము. SR కన్స్ట్రక్షన్ వాడు అన్న, నేను ఆ రోజే మేము కాంట్రాక్టర్గా మీ డబ్బులు మీ వర్కులు తీసుకునేటప్పుడే మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేసినా, మీరు రానిలేదు. ఆ రోజే వచ్చి మీకు డబ్బులు ఇచ్చే చేసుకుందాం అనుకున్నా, మీకు సంబంధించినటువంటి వితల్డ్ అమౌంట్స్ అవి ఇవి అని ఇప్పుడు ఇస్తానని తెచ్చినాడు. దాంతో కొంత భూమి కొన్నాం, నేనే కాదనిలే, నా డబ్బులు నేను వసూలు చేసుకొని కొంత భూమి కొన్నాం. ఇంకా దండికి వసూలు చేయాల, అంతకు మించి నాకు ఏమి ఎక్కడ అఫిడవిట్లు ఏం చేంజెస్ లేవు. నీకు సింపుల్గా చెప్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వానికి శాలరీ అకౌంట్ తప్ప వేరే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఎమ్మెల్యే జీతాలు ఇస్తారు కాబట్టి గవర్నమెంటే అసెంబ్లీ సెక్రటరీ ఒక అకౌంట్ ఓపెన్ చేయిస్తాం. SBI వెలగపూడి అసెంబ్లీలో బ్రాంచ్ ఉంటాయి, సో సెక్రటేరియట్లో బ్రాంచ్ ఉంటాయి, అక్కడ దాంట్లో అది తప్ప నాకు వేరే బ్యాంక్ అకౌంటే లేదు. నాకు బ్యాంక్ అకౌంట్ ఉందన్నా కూడా నేను ఏదైనా కానీ నాది ఏది ఆఫ్ ది రికార్డ్ లేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వాడికి ఏంది ఆఫ్ ది రికార్డ్ లేనే లేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు నువ్వు ఈ రోజైనా రేపైనా, నువ్వు 10 ఏళ్ల ముందైనా 10 ఏళ్ల తర్వాత అయినా టోటల్గా ఆల్ టైమ్ రికార్డ్సే, అన్ని ఆన్ ది రికార్డే. ఈరోజు చర్చ రాప్తాడు అభివృద్ధి మీద, రాప్తాడు అభివృద్ధి మీద మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు 24 అసెంబ్లీలో మళ్ళీ ఉంటాడు. అలా వినాలనా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు 24లో అసెంబ్లీలో మళ్ళీ వెళ్తాడు. ఈరోజు చర్చ మాత్రం రాప్తాడు అభివృద్ధి మీదనే. తప్పకుండా మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెడదాం. నేను పుట్టి పెరిగినటువంటి
నియోజకవర్గము, నేను పుట్టింది నా స్వస్థలం తోపుదుర్తి గ్రామము. 100 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం మాది. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా పదవులు చేసిన కుటుంబం మాది. మేము ఈ ప్రాంతంలో ఈ ప్రజల కోసమే మా ప్రయాణం మొత్తము. మమ్మల్ని మన్నులో కలిపినా కూడా ఇదే ప్రాంతంలోనే. రాప్తాడ్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. రాప్తాడ్ నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తా. రాప్తాడ్ నియోజకవర్గం నుంచి నేను శాసనసభకు వెళ్తాను. జగన్మోహన్ రెడ్డిని అడగండి. ఇది డిస్ట్రిబ్యూట్ చేద్దాం నుంచి వాళ్ళ సబ్ కాంట్రాక్టర్తో నా వాట్సాప్ చాట్. ఎందుకంటే నేనేదో డబ్బులు అడగడం వల్ల ఈ కాంట్రాక్టర్ పని చేయలేదని మాట్లాడుతూ ఉంది. నేనే డబ్బులు ఇస్తానని అతను. ఇది ఇప్పుడు 2022 ఆగస్టు 22 ఇదంతా డిస్ట్రిబ్యూట్